హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ గురించి నేర్చుకుందాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఈక్వేషన్స్ అంటే ఏంటిది? ఏదైనా ఒక ఎక్స్ప్రెషన్స్, అసలు ఎక్స్ప్రెషన్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c, ఈ ఫామ్లో ఉన్న వాటిని ఎక్స్ప్రెషన్స్ అంటాం. అదే ఈ ఎక్స్ప్రెషన్ పక్కన ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు అని పెట్టి 0 పెట్టుకున్నాం అనుకో, ఇది ఈక్వేషన్ అయిపోతుంది. సో వీటికి సొల్యూషన్స్ ఫైండ్ చేయాలి. సొల్యూషన్స్ అంటే ఎక్స్ వాల్యూ ఫైండ్ చేయాలి. ఎక్స్ వాల్యూ ఏదైతే ఏ వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ సబ్స్టిట్యూట్ చేసిన వాల్యూ వల్ల ఈ టోటల్ ఎక్స్ప్రెషన్ యొక్క సమ్ వచ్చేసి మనకి 0 అవ్వాలి. వాటినే క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని అంటాము. ఫర్ సపోజ్ ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 7 ఈజ్ ఈక్వల్స్ టు 0 అని పెట్టుకున్నాం అనుకో, ఇదో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. ఇంకొక ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0 పెట్టుకున్నాం, ఇది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అయిపోతుంది. ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్కి ఏంటి సొల్యూషన్స్ అన్నాం కదా మనం ఇందాక. ఏంటిది? ఎక్స్ వాల్యూ ఏది సబ్స్టిట్యూట్ చేస్తామో ఆ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల వచ్చిన వాల్యూ 0 అయిందనుకో, అది సొల్యూషన్స్ అన్నాం కదా. వాటినే మనం రూట్స్ అని కూడా అంటాం. సొల్యూషన్స్ అంటాం ఆర్ రూట్స్ ఆఫ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఏంటిది రూట్స్? మన ఈక్వేషన్ ఏంటిది? క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0 కదా. దీనికి రూట్స్ అంటే సొల్యూషన్ ఎక్స్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ ప్లస్ ఆర్ మైనస్ అంటే దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే వీడు తీసుకుంటే ఏమొస్తుంది? మైనస్ బి మైనస్ ఒక ప్లస్ ఒక మైనస్ లేకపోతే ప్లస్ తీసుకుందాం. ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఇది ఒక రూట్ వస్తుంది. ఇంకో రూట్ ఏమొస్తుంది? మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సో నెక్స్ట్ ఇవి 2 రూట్స్ వస్తాయి ఈ ఈక్వేషన్కి. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్స్ టు 0. ఈ ఈక్వేషన్కి మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇంకో రూట్ ఏమొస్తుంది? మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఈ 2 రూట్స్ వస్తాయి. నెక్స్ట్ ఏం చేద్దాం మనం? ఈ 2 రూట్స్కి సమ్ ఆఫ్ ది రూట్స్ తీసుకుందాం. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఏంటిది? ఎడిషన్. ఇప్పుడు ఏంటిది? దీన్ని ఆల్ఫా అనుకున్నాం, ఒక రూట్ని ఆల్ఫా అనుకున్నాం. ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a, ఇదొకటి. ఇంకో రూట్ ఏమనుకుందాం? బీటా అనుకుందాం. బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఈ ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా అంటే యాడ్ చేయడమే. మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ప్లస్ మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఏమొస్తుంది సమ్ చేస్తే? కింద ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది? 2aనే వస్తుంది, ఎందుకంటే రెండు సేమే ఉన్నాయి కదా. సో పైన వాటికి యాడ్ చేసుకుందాం. మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac ప్లస్ ఇంటూ మైనస్ ఏమొస్తుంది? మైనస్ బి ప్లస్ ఇంటూ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac. సో ఈ ప్లస్ ఈ మైనస్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా.
ఏం మిగులుతుంది ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి మైనస్ 2b బై 2a. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి కదా, ఏం మిగులుతుంది మైనస్ బి బై ఏ. ఇదేంటిది సమ్ ఆఫ్ ది రూట్స్, అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ అంటే ప్రోడక్ట్ మల్టిప్లై చేయాలి 2 రూట్స్ని. ఒక రూట్ ఏంటిది ఆల్ఫా, ఇంకో రూట్ ఏంటిది బీటా కదా. ఈ రెండింటిని మల్టిప్లై చేద్దాం. మైనస్ బి ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఇంటూ మైనస్ బి మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఏ ఫామ్, దీన్ని ఇట్లా పెట్టుకున్నాం అనుకో, ఎక్స్పాండ్ చేసుకుందాం. ఇట్లా మైనస్ బి బై 2a ప్లస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a కదా. సో దీన్ని కూడా ఎట్లా మార్చుకోవచ్చు మనం, మైనస్ బి బై 2a దీన్ని, నెక్స్ట్ మైనస్ అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఇది ఏ ఫామ్లో ఉంది, దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం. సో అప్పుడు ఇది కూడా ఏ, ఇది బి కదా. సో ఇది ఏ ఫామ్లో ఉంది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. ఏ వస్తుంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ స్క్వేర్ ఏ ఏంటిది, ఇది మైనస్ బి బై 2a కదా. మైనస్ బి బై 2a హోల్ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. బి ఏంటిది అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a హోల్ స్క్వేర్. ఇదే వస్తుంది బి స్క్వేర్ మైనస్ బి హోల్ స్క్వేర్ కదా, అంటే బి స్క్వేర్ వస్తుంది కదా. నెక్స్ట్ 2a హోల్ స్క్వేర్ అంటే 2 ఇంటూ 2 4, 4a స్క్వేర్. నెక్స్ట్ మైనస్ ఇది అండర్ రూట్ బి స్క్వేర్ మైనస్ 4ac హోల్ స్క్వేర్ కదా. రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోతుంది. ఏం రిమైండ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై సేమ్ ఇది 4a స్క్వేర్ వస్తుంది కదా. ఓకే, సో దీని వాల్యూ ఏమొస్తుంది, కింద డినామినేటర్ రెండు సేమ్ ఉన్నాయి కదా. సో కింద 4a స్క్వేర్ పెట్టుకుందాం, పైన మిగులుతుంది బి స్క్వేర్, నెక్స్ట్ మైనస్ బి స్క్వేర్ మైనస్ ఇది ఇంటూ కదా. సో మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ 4ac. ఈ బి స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగులుతుంది మనకి 4ac బై 4a స్క్వేర్. ఈ 4 క్యాన్సిల్, 1a ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతుంది. ఏం మిగిలింది మనకి c బై a. సో ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఏమొస్తుంది మనకి, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు c బై a. ఓకే, మనకి వచ్చిన రిజల్ట్స్ని ఒక దగ్గర రాసుకున్నాం. ఏంటిది సమ్ ఆఫ్ ది రూట్స్, ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ని ఎట్లా రాసుకుంటాం, సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది ఆల్ఫా ప్లస్ బీటా. ఏమొచ్చింది మైనస్ బి బై ఏ. ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా ఏమొచ్చింది సి బై ఏ. మనకి ఈక్వేషన్ ఏంటిది ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ కదా ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, ఏతో డివైడ్ చేద్దాం. టోటల్ ఈక్వేషన్ ఏతో డివైడ్ చేస్తే, ఏతో డివైడ్ చేసినాం అనుకో, ఇప్పుడు ఏఎక్స్ స్క్వేర్ బై ఏ ప్లస్ బిఎక్స్ బై ఏ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. దిస్ ఇంప్లైస్ ఏ క్యాన్సిల్ అయింది, ఎక్స్ స్క్వేర్ ప్లస్ బి బై ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఈజ్ ఈక్వల్స్ టు 0. సో దీన్ని ఎట్లా రాసుకోవచ్చు మనం, రూట్స్లలో ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు సమ్ ఆఫ్ ది రూట్స్ ఏంటిది ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కదా. బి బై ఏ ఏమవుతుంది, ఇక్కడ బి బై ఏ ఏమవుతుంది ప్లస్ మైనస్తో మైనస్ ఇటు తీసుకొస్తే బి బై ఏ అయిపోతుంది కదా. సో
మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ సి బై ఏ ఏంటిది ఆల్ఫా బీటా కదా ఈజ్ ఈక్వల్స్ టు 0. ఏమొస్తుంది ఇది ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇంటూ మైనస్ ఏంటిది మైనస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్స్ టు 0. సో ఒకవేళ రూట్స్ ఇస్తే మనం ఈక్వేషన్లో కన్వర్ట్ చేయాలంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా సమ్ ఆఫ్ ది రూట్స్ ఇంటూ ఎక్స్, ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ ది రూట్ ఇంటూ ఎక్స్ ప్లస్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఏంటిది 2 రూట్స్ అనుకుందాం. ఏంటిది 3,4 ఆర్ 3,4 ఆర్ 2 రూట్స్ ఆఫ్ ది quadratic equation. Quadratic equation. So find that equation. జస్ట్ సింపుల్. మనం ఇప్పుడు ఏంటిది ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుందాం. ఏంటిది ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 3 తీసుకుందాం, బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 తీసుకుందాం. ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. ఏమొస్తుంది అప్పుడు ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే 3 + 4 ఇంటూ ఎక్స్ ప్రోడక్ట్ ఆఫ్ ది రూట్స్ ఆల్ఫా బీటా కదా 3 × 4 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంప్లైస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 + 4 ఎంత 7x ప్లస్ 3 × 4 ఎంత 12 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇంతే. ఈ రూట్స్ ఇస్తే ఈక్వేషన్ ఇట్లా ఫైండ్ చేస్తాం, మనం ఈక్వేషన్ ఇస్తే రూట్స్ ఫైండ్ చేస్తాం. మన రూట్స్కి ఆ ఫార్ములా ఆల్రెడీ తెలిసిందే కదా, దాని నుంచి మనం రూట్స్ ఫైండ్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేద్దాం, ఈ మన ఇందాక రూట్స్లలో ఒక రూట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు -b ప్లస్ అండర్ రూట్ b² - 4ac బై 2a అనుకున్నాం కదా. ఇందులో b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు దీన్ని మనం డిస్క్రిమినెంట్ అంటాం. డిస్క్రిమినెంట్. బేస్డ్ ఆన్ దిస్ డిస్క్రిమినెంట్ మనం ఏం చెప్తామంటే ఆ రూట్స్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయా, నెగిటివ్ వాల్యూస్ వస్తాయా, లేకపోతే ఈక్వల్ వాల్యూస్ వస్తాయా అని చెప్పేసి డిసైడ్ చేస్తాం. ఎట్లా ఇప్పుడు దీన్ని మనం డిస్క్రిమినెంట్ కదా, దీన్ని డెల్టా అనుకుందాం. ఇప్పుడు డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac కదా. ఇది ఒకవేళ గ్రేటర్ దాన్ 0 అయిందనుకో దీనికి ఏమొస్తాయి 2 రియల్ రూట్స్ వస్తాయి. ఒకవేళ డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు దిస్ b² - 4ac ఈజ్ ఈక్వల్స్ టు 0 ఉందనుకో వన్ డిస్టింక్ట్ ఐడియల్ రూట్ వస్తుంది. ఐడియల్ రూట్ ఒకవేళ అంటే సేమ్ రూట్ వస్తుంది. డెల్టా ఈజ్ ఈక్వల్స్ టు b² - 4ac లెస్ దాన్ 0 అయిందనుకో ఇమాజినరీ రూట్స్ వస్తాయి. ఇమాజినరీ రూట్స్ అంటే మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇది ఎందులో కాంప్లెక్స్ నెంబర్స్లలో. ఏంటిది కాంప్లెక్స్ నెంబర్స్ ఏ ఫామ్లో ఉంటుందని అని చెప్పుకున్నాం మనం. z ఈజ్ ఈక్వల్స్ టు a ప్లస్ ఐబి. ఈ పార్ట్ ఏంటిది ఇమాజినరీ పార్ట్ కదా, ఇమాజినరీ పార్ట్ అంటే ఈ టైప్ ఆఫ్ రూట్స్ వస్తాయి. ఒకవేళ b² - 4ac లెస్ దాన్ 0 ఉందనుకో మనకి ఈ ఫామ్లో ఉండే రూట్స్ వస్తాయి. ఒకవేళ b² - 4ac ఈజ్ ఈక్వల్ టు 0 ఉందనుకో డిస్టింక్ట్ ఐడియల్ రూట్స్ వస్తుంది. నెక్స్ట్ b² - 4ac గ్రేటర్ దాన్ 0 ఉందనుకో 2 రియల్ రూట్స్ వస్తాయి. 2 డిఫరెంట్ రియల్ రూట్స్ వస్తాయి. అంటే లైక్ 3r - 4 3,5 ఈ టైప్ ఆఫ్ రూట్స్ వస్తాయి. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ బేసిక్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మీదనే మన క్వశ్చన్స్ ఉంటాయి క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో. మనం దీని నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. సో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. నాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి
షేర్ చేసి కామెంట్ చేయగలరని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.